ఏమైంది? వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళం, రైతు కూలీలు. నీ పేరేంటమ్మా? బెల్లంకొండ ఎల్లురెడ్డి. ఎంత ఎంత పొలం పోయింది? ఇది ఎవరు పెట్టారు? ఇది 3 ఎకరాలు. ఏం వేసున్నారు అంతకుముందు దీనిలో? పొలం అయితే వడ్లేసాము, మినుము పంట వేసాము, అంతా కాలిపోయింది. ఏమైనా కాల్చారా? అదే పడిందా ఎట్టమ్మా? నేను ఇంట్లో ఉన్నావా, నాకు జ్వరం వచ్చి నా దగ్గర ఉన్నాడు. ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఎంత నష్టపోయింది ఉంటుందమ్మా? ఆయనకి తెలుసు. ఎన్ని ఎకరాలు? 3.5 ఎకరం మొత్తం. ఎవరన్నా పగతో పెట్టారా లేకపోతే ఎవరైనా పడిందా ఎట్టమ్మా? మా మీద ఎవరు లేదు, మాకెవరు లేదు. మరి ఎందుకు ఎవరు పెట్టారు ఇది? అంటే ఇప్పుడు మొక్క ఉంది కదా, వాడు తెలుసు కదా మొక్క ఉన్న విషయం. కుప్పలు ఉన్నాయి పక్కన. మనకు తెలియదు. మేము వచ్చలేక పూర్వైపోయింది చేనంతా. మాకు తెలిసింది ఇప్పుడే. మొత్తం ఇక మొక్క ఏం పనికిరాదుగా? పనికిరాదు అసలు. నాశనం చేశారు. ఎవరు పెట్టారో మరెవరు చేశారో మనకు తెలియదు. ఇప్పుడు మేము వచ్చేలాక బూడిదైపోయింది చేనంతా. నాకు జ్వరం తగులుతుంది, 3 రోజుల ఇంట్లోనే ఉంటున్నాను. దీని మీద సచివాలయం వాళ్ళకి వెళ్ళి తెలియవచ్చమ్మా, మళ్ళీ ఏమైనా నష్టపరిహారం ఇస్తారేమో? ఇప్పుడు నాకు తెలిసింది. మాకు చెబుదాము. ఏడబక్కమ్మా. మీ పేరేంటండి? పెరికల చిన్నబ్బాయి అండి. దేనికి ఈ విధంగా కాల్చారు? ఎవరు ఇది? ఎవరో తెలియని వ్యక్తులు ఎవరో నువ్వు పెట్టారండి. ఇప్పుడు దీనివల్ల మీకు నష్టమా? ఎందుకు అసలు ఎందుకు సార్? అంతా మినుము చల్లుకుని బాగా మినుము ఎత్తు వచ్చింది, గడ్డి మొత్తం పొలం అంతా కాలిపోయి నష్టపోయామండి మొత్తం. ఎన్ని ఎకరాలు పెట్టారు ఇది? ఇది దాదాపు 4, 5, 6, 7, 8 ఎకరాల దాకా పడిందండి. ఎంత నష్టం జరుగుతుంది? ఎకరానికి వచ్చి మామూలుగా మినుము పడతం అయితేనే 20-30 వేలు వస్తాయి. ఇంకా చిన్న మొక్క ఉంది కాబట్టి ఇప్పుడు నష్టమే ఒక 6-7 వేలు ఉంది సార్. నష్టం జరిగింది. ఎందుకు ఇట్లా నిప్పు ఎందుకు పెడుతున్నారు? చాలా చోట పెడుతున్నారు కదా, దేనికోసం పెడుతున్నారు? అదంటే వాళ్ళు మొక్కజొన్న వాళ్ళు పెట్టుకుంటారు, ఇది పెడతాం లేదండి. మరి ఇప్పుడు పిల్లనాయుడు పెట్టారు, ఎట్ట పెట్టారు కానీ నష్టపోయారు సార్. ఇప్పుడు ఎవరు పెట్టింది కూడా తెలియదు మీకు? తెలియదు మాకు. ఇది ఇప్పుడు ఏం చేశారు? దీన్ని ఆరిపోయారా మీరంతా కలిసి? మేమంతా కలిసి చూసి లగెత్తుకుంటూ వచ్చి ఆరిపోయామయ్యా. కొంతవరకు ఆపగలిగాం. ఇప్పుడు ఎందుకు అంతకుముందు లేదు కదా ఈ సిస్టమ్, ఇప్పుడు ఎందుకు పెట్టున్నారు ఇట్లా కాల్చడం అనేది? మేము పెట్టలేదయ్యా, మేము పెడతామనేది కూడా లేదు. అదే మరి పొరపాటు జరిగిందో వాళ్ళు ఏమన్నా అవతల పొలంలో వాళ్ళు ఏమన్నా పెట్టారో తెలీదు. బాగా అక్కడి నుంచి అండి సార్, అక్కడి నుంచి దాకా వచ్చింది. దాదాపు 8 ఎకరాల పైన పడింది. 8 ఎకరాలు పడిపోయిందండి. ఇదంతా మీకు నష్టమే కదా ఇప్పుడు? నష్టమే సార్. ఏ ఊరి కింద వస్తుంది ఈ పొలాలు? ఈతేరు కిందకి వస్తుంది, పంచాయతీలో. ఓకే. దీని మీద మీరు ఏమైనా ప్రభుత్వానికి రికమెండ్ చేయాలనుకుంటున్నారా, ఏదో చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని రికమెండ్ చేయాలి సార్. ఇది చేయకపోతే ఎట్లా? మరి ఇంత నష్టపోయాం కదా, ఎకరానికి 10 వేలు నష్టపోయి 10-12 వేలు రాదా నష్టపోయాం. మళ్ళీ దీన్ని విత్తనం పెట్టాలంటే టైం చాలదాం కథకి.